Okay students, next we are going to learn about the concept of internal energy. Okay, and based on this the expressions which are related to internal energy characteristics. Okay, and we are going to learn about first law and zeroth law of thermodynamics. Okay, so without any delay, let us go into the topic. So internal energy, the total of all possible kinds of energy of a system is called as its internal energy. అన్ని ఎనర్జీస్ మనం యాడ్ చేసుకుంటే ఒక సిస్టమ్కి ఇంటర్నల్గా సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఇట్ పొసెసెస్. ఓకేనా, ఇంటర్నల్గా కొంత ఎనర్జీ అనేది ఒక సిస్టమ్కి ఉంటుంది, దాన్నే మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. ఆ ఇంటర్నల్ ఎనర్జీ ఎనీ టైప్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కావచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ total of all possible kinds of energies of a system. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా, ఇంటర్నల్ ఎనర్జీ ఎగ్జాక్ట్గా ఎంత అన్నది మనం డిటర్మైన్ చేయలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్ అనమాట. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను చాలా ఎనర్జెటిక్గా మీకు లెసన్ చెప్పి ఉండొచ్చు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే టీచర్స్ పిల్లలు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, హై ఎనర్జీ విల్ బి దేర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ద ఎనర్జీ డిక్రీజెస్. సో ఎగ్జాక్ట్గా ఆ టీచర్ యొక్క ఎనర్జీ లేకపోతే ఆ స్టూడెంట్ యొక్క ఎనర్జీ ఎంత అన్నది మనం ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేం. ఎందుకంటే ఇట్ కీప్స్ వేరింగ్ డిపెండింగ్ ఆన్ ద సర్కమ్స్టెన్సెస్. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఓన్లీ హ్యాస్ టు బి determined. That's why the absolute value of internal energy cannot be determined. And internal energy always denoted by the letter E or U. Delta E or delta U. Delta U అనేది చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అంటారనమాట. ఓకే, సో ఇంటర్నల్ ఎనర్జీ అనేది సమ్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ ట్రాన్సేషనల్, రొటేషనల్, వైబ్రేషనల్, కైనెటిక్, బాండింగ్, ఎలక్ట్రానిక్ అండ్ సో ఆన్. మనం ఏ టైప్ ఆఫ్ ఎనర్జీస్ మనలో ఉన్నా కూడా, ఆ సిస్టంలో ఉన్నా కూడా, సమ్ ఆఫ్ ఆల్ దట్ ఎనర్జీస్ గివ్స్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ దట్ సిస్టమ్. ఓకే, డెల్టా ఈ అనేది ఈ ఫైనల్ మైనస్ ఈ ఇనీషియల్. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ చూద్దాం. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. మనం అన్నీ చదువుకున్నాం కదా, ఎక్స్టెన్సివ్, ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. సో ఆల్ ఎనర్జీ టర్మ్స్ కమ్స్ అండర్ extensive properties. So internal energy comes under an extensive property. Extensive property means what? The type of properties which depends on the mass of the or quantity of matter present in the system. Mass of the system. Okay na, size or sample of the system. Okay, so size or sample of the system మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అనమాట. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ ఇట్స్ అ స్టేట్ ఫంక్షన్. మనం ఇప్పుడే చదువుకున్నాం కదా, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే ఇనిషియల్ మైనస్ ఫైనల్ మైనస్ ఇనిషియల్ మాత్రమే మనం క్యాల్కులేట్ చేయగలుగుతాం. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫైనల్ అండ్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ద సిస్టమ్. ఇనిషియల్ ఎనర్జీ, ఫైనల్ ఎనర్జీ, వీటితోటే మనం అబ్సల్యూట్ వాల్యూ డిటర్మైన్ అయితే చేయలేం. వీ హ్యావ్ టు డిటర్మైన్ ద ఇంటర్నల్ ఎనర్జీ బేస్డ్ ఆన్ ద ఫైనల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ. అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద పాత్. అలాంటప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఆన్ ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేజెస్. అంటే ఇట్ ఈస్ ఎ స్టేట్ ఫంక్షన్. ఇంకా సైక్లిక్ ప్రాసెసెస్లో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఇన్ ఆల్ సైక్లిక్ ప్రాసెసెస్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇన్ విచ్ ప్రాసెస్? సైక్లిక్ ప్రాసెస్. అయితే ఇంకా మనం డిఫరెంట్ కేసెస్ అనేవి చదువుతాం. ఓకే, ఆఫ్టర్ లెర్నింగ్ ఫస్ట్ లా. సో బిఫోర్ వీ గో ఫర్ ద ఫస్ట్ లా, ఫస్ట్ వీ లెట్ us go with the zeroth law of thermodynamics, థర్మల్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే, ఇఫ్ టూ సిస్టమ్స్ ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్, విత్ థర్డ్ సిస్టమ్, దెన్ దే ఆర్ ఆల్సో ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఓకేనా, సపోజ్ సిస్టమ్ ఏ ఈజ్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సిస్టమ్ సి, అలాగే బి కూడా ఇట్ ఈస్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం విత్ సిస్టమ్ సి, దెన్ ఏ అండ్ బి ఆర్ ఆల్సో ఇన్ thermal equilibrium with each other. This law which we call it as zeroth law of thermodynamics. అంటే ఒక సిస్టమ్, టూ సిస్టమ్స్ తీసుకున్నాం అనుకోండి, థర్డ్ సిస్టమ్తో ఫస్ట్ది థర్డ్ సిస్టమ్తో ఈక్విలిబ్రియంలో ఉంది, సెకండ్ది థర్డ్ సిస్టమ్తో ఈక్విలిబ్రియంలో ఉంది. అలాంటప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ కూడా
they are also in equilibrium, thermal equilibrium with each other. This is what you call it as zeroth law of thermodynamics. Okay, so please note down. So let us go with the first law of thermodynamics. Statement వచ్చేసి energy can neither be created nor be destroyed. మీకు ఇది తెలిసిందే, law of conservation of energy. You call it as first law of thermodynamics is nothing but law of conservation of energy. Okay, energy can neither be created nor be destroyed. It can be changed into other forms, but destruction or cancellation of energies will not happen. Okay, so explanation and representation అనేది చూద్దాం. For first law of thermodynamics, consider a system whose internal energy is E1. ఒక సిస్టమ్ తీసుకుందాం, దాని ఇంటర్నల్ ఎనర్జీ E1 అని అనుకుందాం. ఓకే, ఇఫ్ Q is the amount of heat supplied to the system, you have taken a system with internal energy E1. To that system you have supplied Q amount of heat. ఇప్పుడు then internal energy will become E2. ఫస్ట్ ఇనిషియల్గా E1 ఉంది, మనం Q amount of heat అనేది సప్లై చేసాం, అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ అనేది E2 అవుతుంది అనమాట. దెన్ E2 బికమ్స్ ఈక్వల్ టు వాట్, E1 ప్లస్ Q. ఎందుకంటే మనం హీట్ అనేది సప్లై చేసాం, వీ హ్యావ్ సప్లైడ్ హీట్ టు ద సిస్టమ్, సో ప్లస్ Q తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా, హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఆర్ హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్, ఎనీథింగ్ యూ విల్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. సైన్ కన్వెన్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో E2 ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ వచ్చేసి E1 ప్లస్ Q అవుతుంది. అలాగే ఆన్ ద సేమ్ సిస్టమ్ యూ హ్యావ్ డన్ W amount of work is done on the system. Okay, now you have done W amount of work on that system. Okay, అప్పుడు ఇంటర్నల్ ఎనర్జీ ఏమవుతుంది, E2 ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ Q ప్లస్ W అవుతుంది, అంతే కదా, E1 ప్లస్ Q ప్లస్ W అవుతుంది. సో ఇప్పుడు మనం E1 అని ఇప్పటికి తీసుకొచ్చామనుకోండి, E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్ టు వాట్, Q ప్లస్ W. సో E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ W అయినప్పుడు ఏమవుతుంది, డెల్టా E. E2 మైనస్ E1ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, డెల్టా E అని రిప్రజెంట్ చేయొచ్చు. సో డెల్టా E ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకేనా, సో నౌ we will do some 1 or 2 numericals so that you will understand the how to apply that first law for doing certain numericals. ఒకసారి ఇక్కడ చూడండి, if 500 calories of heat energy are added to a system and the system does 350 calories of work on the surroundings, what is the energy change of the system? మనకి ఏమి ఇచ్చారు, మనం ఏం ఫైండ్ చేయాలి, క్వశ్చన్ని 2 times రీడ్ చేయాలి మీరు. If 500 calories of heat energy are added to the system, అంటే system has absorbed 500 calories of energy. Okay, na, system has absorbed, you have given 500 calories of energy to the system. Okay, na, system has absorbed some energy. అలాంటప్పుడు మనం సైన్ కన్వెన్షన్లో Q అనేది పాజిటివ్గా తీసుకోవాలి. ఓకేనా, Q అనేది పాజిటివ్ సైన్లో తీసుకోవాలి, బికాస్ హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. ఓకేనా, ఎంత హీట్ ఇచ్చాము, 500 calories ఆఫ్ హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. సో అలా ఇచ్చిన తర్వాత ద సిస్టమ్ డస్ 350 calories ఆఫ్ వర్క్ ఆన్ సరౌండింగ్స్. ఓకే, అప్పుడు సిస్టమ్ ఏం చేసింది, సిస్టమ్ హ్యాస్ డన్ సమ్ వర్క్. ఓకేనా, దట్ మీన్స్ వర్క్ డన్ బై ద సిస్టమ్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా, ఇట్ హ్యాస్ డన్ సమ్ వర్క్ ఆన్ ద సరౌండింగ్స్. హౌ మచ్ వర్క్ ఇట్ హ్యాస్ డన్, 350 calories ఆఫ్ వర్క్ ఇట్ హ్యాస్ డన్ ఆన్ ద సరౌండింగ్స్. దట్ మీన్స్ సిస్టమ్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్. అంటే అప్పుడు మనం అది నెగిటివ్ వర్క్ కింద తీసుకోవాలి. ఓకేనా, సో 350 అనేది నెగిటివ్ వర్క్. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ డన్ బై ద if the work is done by the system, then you have to take that W value as negative. Okay, so work done minus 350 కింద తీసుకోవాలి. సో he is asking us to find the internal energy of the system. ఓకేనా, సో ఇటు పక్క రబ్ చేసి చేసుకుందాం మనం. సో ఇప్పుడు చూడండి, సొల్యూషన్ చేద్దాం. ఓకే, గివెన్ Q ఎంత ఇచ్చారు, 500 calories. Okay, I am taking it as positive only because heat given to the system means Q you should take positive. Heat given to the system, that's why you are taking Q as positive. Okay, so Q take it as positive value. Next, what is given, work done by the system.
W is equals to 350 calories. ఓకేనా, బై ద సిస్టమ్ కాబట్టి వర్క్ డన్ యూ షుడ్ టేక్ నెగటివ్, ఎక్స్పాన్షన్ వర్క్ అంటారు దీన్ని. ఓకేనా, వర్క్ డన్ యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ నెగటివ్ అనమాట. సో W ఈజ్ ఈక్వల్స్ టు -350 క్యాలోరీస్. ఓకేనా, మీరు అదే చెక్ చేసుకోవాల్సిన పాయింట్. ఎప్పుడైనా సరే న్యూమరికల్స్ చేసేటప్పుడు హీట్ గివెన్ టు ద సిస్టమ్ అన్నప్పుడు Q పాజిటివ్ తీసుకోవాలి, హీట్ గివెన్ టు ద సరౌండింగ్స్ అన్నప్పుడు Q నెగిటివ్ తీసుకోవాలి. ఓకేనా, హీట్ గివెన్ అవుట్ బై ద సిస్టమ్ ఆ టెర్మినాలజీని కరెక్ట్గా మీరు క్యాచ్ చేసి ఐడెంటిఫై చేసుకుంటూ అది అప్లై చేయాలన్నమాట. లేకపోతే ప్లస్కి మైనస్, మైనస్కి ప్లస్ పెట్టారనుకోండి, యువర్ ఆన్సర్ విల్ గో రాంగ్. ఓకేనా, సో రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు వర్క్ డన్ బై ద సిస్టమ్ కాబట్టి మైనస్ వాల్యూ తీసుకోవాలి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ వర్క్ అని. నౌ హీ ఈజ్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ డెల్టా ఈ. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ W అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Q ప్లస్ W, కానీ ఇక్కడ మనం Q పాజిటివే తీసుకుంటున్నాం 500 ప్లస్ W మాత్రం నెగిటివ్గా తీసుకుంటున్నాం. సో -350 క్యాలోరీస్. ఓకే, సో 500 మైనస్ 350, మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 150 క్యాలోరీస్. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ హౌ మచ్? 150 క్యాలోరీస్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ 100 calories ఆఫ్ హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్ అండ్ 50 calories ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్, క్యాలిక్యులేట్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్. సో సొల్యూషన్ చేద్దాం. సో ఇక్కడ ఏమన్నారు? 100 calories ఆఫ్ హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. సో గివెన్ Q ఈజ్ ఈక్వల్స్ టు 100 calories. ప్లస్ తీసుకోవాలి కదా, బికాస్ హీట్ ఈజ్ గివెన్ టు ద సిస్టమ్. ఓకేనా, అంటే సిస్టమ్ ఈజ్ అబ్జార్బింగ్ సమ్ హీట్, సో పాజిటివే తీసుకోవాలి. ఓకే, అండ్ 50 calories ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. ఓకే, W ఈజ్ ఈక్వల్స్ టు 50 calories. ఓకే, హియర్ హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ కాబట్టి మనం పాజిటివ్ తీసుకున్నాం. అలాగే వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ కాబట్టి W కూడా పాజిటివ్గానే తీసుకుంటాం. ఓకే, దేర్ఫోర్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్స్ టు Q ప్లస్ W అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో Q ఇచ్చేసి 100 ఇచ్చారు, W వచ్చేసి 50 ఇచ్చారు. సో టోటల్ మనకి 150 calories ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ బి దేర్ ఇన్ ద సిస్టమ్. సో ప్లీజ్ నోట్ డౌన్. సో లెట్ us see some useful conclusions drawn from FLOT. FLOT అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇన్ డిఫరెంట్ ప్రాసెసెస్లో మనకి డిఫరెంట్ వేస్లో ఎలా మారుతుందో చూద్దాం. ఓకేనా, సో లెట్ us go with the starting process which is called as isothermal process. So in isothermal process how this first law of thermodynamics will change. ఓకే, అది మనం చూద్దాం. సో మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది? ఫ్లాట్ ప్రకారంగా డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ W అని చెప్తుంది, అంతే కదా. బట్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ అంటేనే మనకి డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ద ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే టెంపరేచర్ అనేది కంటిన్యూస్గా టెంపరేచర్ అనేది త్రూ అవుట్ ద సిస్టమ్ కాన్స్టెంట్గా ఉంటుంది అని. ఓకే, ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ డెల్టా T ఈజ్ ఈక్వల్ టు 0 and because delta T is equal to 0 there is no change in the internal energy also. ఓకేనా, ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ ఎప్పుడు వస్తుంది? ఇంటర్నల్ ఎనర్జీ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. ఓకేనా, టెంపరేచర్ మీన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మీకు మామూలుగా కూడా తెలిసిందే, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అబ్సల్యూట్ టెంపరేచర్. ఈ పాయింట్ మీకు అందరికీ బాగా తెలుసు. ఓకేనా, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆల్సో విల్ ఇంక్రీజ్. టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. అలాగే ఇంటర్నల్ ఎనర్జీ కూడా టెంపరేచర్ మీద డిపెండెంట్ అయి ఉంటుంది అనమాట. హౌ ఇట్ ఈస్ డిపెండెంట్? డెల్టా T నార్మల్గా అయితే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎనర్జీ. ఓకేనా, ఆర్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ directly proportional to absolute temperature. So delta E
ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా టీ అనమాట. దట్ మీన్స్ వాట్? ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. ఓకేనా? ఇంటర్నల్ ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇట్ ఈస్ టెంపరేచర్ డిపెండెంట్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. సో ఇప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎప్పుడైతే డెల్టా టీ 0 అయిందనుకోండి, సో బికాస్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0, డెల్టా ఈ విల్ ఆల్సో బికమ్స్ ఈక్వల్ టు 0. బికాస్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ డెల్టా ఈ ఈజ్ ఆల్సో బికమింగ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు డెల్టా ఈ ఎప్పుడైతే 0 అయిందనుకో, సో ఇక్కడ మనం ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్లో డెల్టా ఈ ప్లేస్లో 0 వేసుకోండి. సో 0 ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ అవుతుంది. అప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ అవుతుంది. అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ హీట్ విచ్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఈజ్ యూస్డ్ అప్ ఇన్ డూయింగ్ వర్క్. ఓకేనా? సో దీని ప్రకారంగా మనం ఏం చెప్పచ్చు? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ అని రాసినప్పుడు ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఈజ్ యూస్డ్ అప్. ఓకేనా? ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఈజ్ యూస్డ్ అప్ ఇన్ డూయింగ్ ఎక్స్పాన్షన్ వర్క్. సో దట్స్ వై డబ్ల్యూ ఈజ్ టేకెన్ ఇన్ నెగటివ్. డబ్ల్యూ బికేమ్ నెగటివ్. అర్థమవుతుందా? ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఈజ్ యూస్డ్ అప్ ఇన్ డూయింగ్ వర్క్, ఇన్ డూయింగ్ ఎక్స్పాన్షన్ వర్క్. ఓకేనా? ఎక్స్పాన్షన్ వర్క్. అందుకే డబ్ల్యూ నెగిటివ్ అయిపోయింది. ఓకే, అప్పుడు అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ అనే ఈక్వేషన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ అని కూడా రాయొచ్చు కదా. ఓకేనా? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ అని కూడా రాయొచ్చు. ఓకేనా? సపోజ్ దిస్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్ వర్క్. ఓకే, సో ఎక్స్పాన్షన్ వర్క్ అన్నప్పుడు పాజిటివ్ వర్క్ని పాజిటివ్గా తీసుకున్నారనుకోండి, క్యూ నెగిటివ్ అయిపోతుంది. అప్పుడు వర్క్ని పాజిటివ్గా తీసుకున్నారు అంటే ఏంటి? వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ అని. ఓకేనా? వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. సో ఇఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇన్ ద ఐసోథర్మల్ ప్రాసెస్, దెన్ హీట్ ఈజ్ లిబరేటెడ్ టు ద సరౌండింగ్స్. ఇది కంప్రెషన్ వర్క్ అనమాట. ఓకేనా? ఇన్ దిస్ కేస్ the amount of heat is released by the system. ఓకేనా? the amount of heat is released by the system. ఓకేనా? released by the system. ఓకే, అండ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్ అలా కూడా మీరు చెప్పుకోవచ్చు. సో ఐసోథర్మల్ ప్రాసెస్లో డెల్టా ఈ ఎప్పుడైతే 0 అయ్యిందో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ అనైనా రాయొచ్చు, లేకపోతే డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యూ అనైనా రాయొచ్చు. కానీ రిప్రజెంటేషన్లో తేడా ఉంటుంది, సైన్ కన్వెన్షన్లో తేడా ఉంటుంది, ఇంటర్ప్రిటేషన్లో తేడా ఉంటుంది. ఓకేనా? సో అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని గ్రాస్ప్ చేసుకోవాలి. ఓకేనా? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్, దెన్ వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. ఓకేనా? హీట్ ఈజ్ సప్లైడ్ టు ద సిస్టమ్, వర్క్ ఈజ్ డన్ బై ద గ్యాస్. ఓకే, ఇదొక కేసు అవ్వచ్చు. సపోజ్ మీరు మ్యాథమెటికల్ ఫామ్ని మీరు ఇంటర్చేంజ్ చేసి రాసుకుంటే దానికి మీనింగ్ కూడా ఇంటర్చేంజ్ అవుతుంది అనమాట. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ అని రాసుకున్నారనుకోండి, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిలీజ్డ్ బై ద సిస్టమ్ అండ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. ఓకేనా? అండ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. ఓకే, సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ హౌ డెల్టా ఈ చేంజెస్ ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఐసోబారిక్ ప్రాసెస్లో మన జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎలా చేంజ్ అవుతుంది? అసలు ఏం చేంజ్ అవ్వదు. చూడండి, ఇన్ ఐసోబారిక్ ప్రాసెస్, యాక్చువల్లీ ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి? at constant temperature, the process which happens at pressure, the process which happens at constant pressure. అప్పుడు ఐసోబారిక్ ప్రాసెస్లో డెల్టా పి అనేది 0 ఉంటుంది అన్నమాట. ఓకేనా? దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ప్రెషర్ ఈజ్ కాన్స్టెంట్. సో ప్రెషర్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు డెల్టా పి అనేది 0 ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఎక్కడ కూడా డెల్టా పి అనేది యూజ్ చేయట్లేదు. సో
ద ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకేనా, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్. ఓకేనా, ఐసోకోరిక్ ప్రాసెస్. ఈ ఐసోకోరిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఐసోకోరిక్ ప్రాసెస్ మీన్స్ ద ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనా, అంటే డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0, అంతే కదా. ఓకేనా, ఇన్ దిస్ ఐసోకోరిక్ ప్రాసెస్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, వాల్యూమ్ చేంజ్ అనేది ఉండదన్నమాట. ఇట్ హ్యాపెన్స్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, సో అప్పుడు మనం ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఏ విధంగా మారుతుందో చెక్ చేద్దాం. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. బట్ మనకి వీను డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి అనే ఫార్ములా మనం వర్క్కి చదువుకున్నాం. ఓకేనా, వర్క్కి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పి ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా వి అనే ఫార్ములా చదువుకున్నాం. సో ఇఫ్ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు 0, then work done becomes equal to 0 minus p external into 0. Okay, so ఎప్పుడైతే something into 0 is also 0. So work done in isocoric process, work done becomes 0. Therefore first law will change according to this formula అంటేనే first law అనమాట. So first law will change like, okay, first law will change like delta E is equal to Q plus W. W ప్లేస్లో మనం 0 వేసుకోవాలి. డెల్టా E is equal to Q plus 0. సో అలాంటప్పుడు ఏమవుతుంది? డెల్టా E becomes equal to Q అవుతుంది. దట్ మీన్స్ ఇన్ ఐసోకోరిక్ ప్రాసెస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ టు ద సిస్టమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్నల్ ఎనర్జీ అని మీనింగ్. ఓకేనా, సో ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ద మీనింగ్? The amount of heat supplied to the system is converted into, that means the total heat is being absorbed by the system only, okay, and has converted into internal energy. The amount of heat supplied to the system is converted into internal energy. Okay, so in isocoric process delta E becomes equal to Q, is converted into what? Internal energy. Okay, so this point you have to remember. Okay, so please note down. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చూడండి. ఇక్కడ డెల్టా యూ, మనం ఇక్కడ ఐసోకోరిక్ ప్రాసెస్లో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ 0 అనుకున్నాం, బికాస్ వర్క్ డన్ ఈజ్ 0. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఐసోకోరిక్ ప్రాసెస్లో వాల్యూమ్ ఈజ్ కాన్స్టెంట్. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూవీ అంటే హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అనేది మాత్రం స్టేట్ ఫంక్షన్. ఓకేనా, స్టేట్ ఫంక్షన్. మనం జనరల్గా వర్క్ అండ్ హీట్ అండ్ వర్క్ ఆర్ పాత్ ఫంక్షన్స్ అని చదువుకున్నాం. బట్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ అ స్టేట్ ఫంక్షన్. ఓకే, ఇట్స్ నాట్ అ పాత్ ఫంక్షన్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నౌ లెట్ us go for the cyclic process. How first law of thermodynamics is going to change in cyclic process. Cyclic process లో మనం characteristics of internal energy చదివినప్పుడే చదువుకున్నాం. ఇన్ సైక్లిక్ ప్రాసెస్ డెల్టా ఈ ఈజ్ 0. ఓకేనా, ఇన్ సైక్లిక్ ప్రాసెస్ డెల్టా ఈ ఈజ్ 0. అలాంటప్పుడు ఫస్ట్ లా ఎలా చేంజ్ అవుతుంది? ఫస్ట్ లా ఏంటి? డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదా. సో ఇప్పుడు డెల్టా ఈఏ 0 అయినప్పుడు 0 ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. మళ్ళీ క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ వచ్చింది మనకి. ఓకే, సేమ్ లైక్ ఐసోథర్మల్ ప్రాసెస్లో జరిగినట్టే ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్ ఐసోథర్మల్ ప్రాసెస్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 0, యాజ్ వెల్ యాజ్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్ ఆల్సో డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 0. సో అలాంటప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డబ్ల్యూ అవుతుంది అనమాట. సో ప్లీజ్ రిమెంబర్. సో ఇప్పుడు అడియాబాటిక్ ప్రాసెస్లో చూస్తే, అడియాబాటిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ఐసోలేటెడ్ సిస్టమ్స్కి, అంటే దెర్ ఈస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ టేక్స్ ప్లేస్
కదా. సో అలాంటప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అడియాబాటిక్ ప్రాసెస్లో ఏంటి, క్యూ ఈజ్ 0. సో క్యూ ఈజ్ 0 అయినప్పుడు ఫస్ట్లో ఎలా చేంజ్ అవుతుంది, డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ కదా. సో క్యూ ప్లేస్లో మనం 0 వేసుకుంటే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ డబ్ల్యూ. దట్ మీన్స్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. దట్ మీన్స్ ద టోటల్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకేనా, ద టోటల్ వర్క్ డన్ బై ద సిస్టమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ, ఓకే, ద టోటల్ వర్క్ done by the system is converted into internal energy. Okay, so that's why W is equal to delta E అయిందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ యూస్ఫుల్ కన్క్లూషన్స్. ఓకేనా, వర్క్ చేసిన వర్క్ అంతా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయిపోయింది. సో అడియాబాటిక్ ప్రాసెస్లో డెల్టా ఈ బికమ్స్ ఈక్వల్ టు డబ్ల్యూ, ఎందుకంటే క్యూ ఈజ్ 0. దెర్ ఈజ్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ హీట్ ఫ్రమ్ సిస్టమ్ టు సరౌండింగ్స్ అండ్ ఫ్రమ్ సరౌండింగ్స్ టు సిస్టమ్. ఓకే, సో దట్ ఈస్ వై ఇన్ కేస్ ఆఫ్ అడియాబాటిక్ ప్రాసెస్ delta E becomes equal to W, and hence the total work done by the system gets converted into ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ కూడా ఒక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ అనేది మనం రాసుకోవాలి. ఇక్కడ ఒక నోట్ పాయింట్ రాసుకున్నాం, ఏంటది, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూవీ. ఐసోకోరిక్ ప్రాసెస్లో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూవీ అయినప్పుడు హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ బికమ్స్ స్టేట్ ఫంక్షన్. ఓకే, అలాగే ఇక్కడ హీట్ ఎట్ కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ ఏం లేదు, క్యూ ఈజ్ 0 కాబట్టి డెల్టా ఈ బికమ్స్ ఈక్వల్ టు డబ్ల్యూ. ఓకేనా, అంటే అడియాబాటిక్ వర్క్ అనేది స్టేట్ ఫంక్షన్ అయిపోతుంది అనమాట. అడియాబాటిక్ వర్క్ అనేది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ క్యూ E1 అండ్ E2 కదా. డెల్టా ఈ మీద ఎప్పుడైతే డిపెండ్ అయ్యిందో అది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ E2 అండ్ E1, ఐ మీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్. ఈ ఫైనల్ మైనస్ ఈ ఇనీషియల్. డెల్టా ఈ అంటే ఏంటి, ఈ ఫైనల్ మైనస్ ఈ ఇనీషియల్. సో యాక్చువల్గా మనం ఏం చదువుకున్నాం, వర్క్ ఈజ్ అ పాత్ ఫంక్షన్ అని చదువుకున్నాం. పాత్ ఫంక్షన్ అయినప్పుడు ఇనిషియల్ ఫైనల్ స్టేట్స్ మీద కాదు, పాత్ మీద డిపెండ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే క్యూ ఈక్వల్ టు 0 అయిపోయిందో, డెల్టా ఈ బికమ్స్ ఈక్వల్ టు డబ్ల్యూ అయిపోయిందో, డబ్ల్యూ ఈజ్ బికమింగ్ అంటే డబ్ల్యూ అడియాబాటిక్ ఈజ్ అ పాత్ ఫంక్షన్. ఓకే, బికాస్ ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇట్స్ అ పాత్ ఫంక్షన్. ఓకే, సారీ, యాక్చువల్గా వర్క్ పాత్ ఫంక్షనే, కానీ అడియాబాటిక్ వర్క్ అనేది స్టేట్ ఫంక్షన్ అనమాట. ఓకే, స్టేట్ ఫంక్షన్. నార్మల్గా వర్క్ అయితే పాత్ ఫంక్షన్, కానీ అడియాబాటిక్ వర్క్ అయితే స్టేట్ ఫంక్షన్. సో ఈ రెండు నోట్ పాయింట్స్లో మనం అదే చెప్పుకున్నాం. ఓకేనా, హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ అ స్టేట్ ఫంక్షన్ అండ్ అడియాబాటిక్ వర్క్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్ ఫంక్షన్. ఈ రెండు కేసెస్లో కాకుండా heat and work both are considered as what, path functions, that you have to remember. Okay.